హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవీ నవరాత్రులు మొదలైనాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది కదా అమ్మవారిది. మనం ఒక్కొక్క అలంకరణ గురించి ప్రత్యేకించి ఆ రోజు అలంకరణ, ఎలాంటి నైవేద్యాలు, పూజా విధానం మాట్లాడుకుందామండి. దానికి సంబంధించిన పురాణ ఇతిహాసం ఏదన్నా ఉన్నా కూడా మాట్లాడుకుందాం. సో మొదటి రోజులోకి వెళ్దాం. శరణ్ నవరాత్రులు అంటే 9 రాత్రుల పాటు అమ్మవారిని పూజించడం. అవునండి. ఇదేంటంటే ప్రాంతాలు, దేవాలయాల వారీగా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అమ్మవారికి మనం సాధారణంగా ఏం చెప్తాం, దశ మహావిద్యలు అమ్మవారివి, నవదుర్గా స్వరూపాలు అమ్మవారివి. అవి కాకుండా ఆమె ఎన్నో స్వరూపాలలో మనకి కనపడుతుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క అంటే ఆదిశక్తి నుంచి 3 త్రిమాతలు వచ్చారని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు బయలువెళ్ళాయని, వీళ్ళు ముగ్గురు కూడా రకరకాల అవసరాన్ని బట్టి, ఆ సమయంలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితులను బట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం రకరకాల స్వరూపాలు తీసుకున్నారు. అమ్మవారే స్వయంగా ఆదిశక్తే కాళికాదేవిగా స్వరూపం, తర్వాత చాముండిగా, చండికగా, అట్లా రకరకాల స్వరూపాలు తీసుకున్నారు. ఆయా స్వరూపాలకు సంబంధించిన రకరకాల రూపాలని, మళ్ళీ కాశీలో విశాలాక్షిగా ఉంది, తర్వాత ఏమో ఆ కాశీలోనే అన్నపూర్ణేశ్వరిగా ఉంది, కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి, పెదవాడలో కనకదుర్గమ్మ, ఇట్లా వేరు వేరు స్వరూపాలతో. అవి కాకుండా మనకి అష్టాదశ శక్తి పీఠాలలో 18 స్వరూపాలతోటి అమ్మవారు ఉంది. అది కాకుండా 54 శక్తి పీఠాలు ఉన్నాయంటారు, చిన్న చిన్న రకరకాల పీఠాలు. ఈ పీఠాలన్నిట్లలో కూడా వేరు వేరు రూపాలతోటి అమ్మవారి యొక్క సాన్నిధ్యం మనకు కనపడుతూ ఉంటుంది. దేవాలయాల ఆగమ విధానాన్ని బట్టి అక్కడ ఆ పద్ధతిలో పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం శ్రీశైలంలో అమ్మవారి పూజలు కనుక తీసుకుంటే, శ్రీశైలం అంటే మనకి ఒకటేమో అక్కడ 2 శక్తి క్షేత్రాలు, 2 క్షేత్రాలు. అమ్మవారేమో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబికాదేవి, అయ్యవారేమో మల్లికార్జునుడు. ఈ దీంట్లో మన జ్యోతిర్లింగాల్లో ఒకడైన మల్లికార్జున స్వామి, ఇద్దరు ఉన్నారు. అక్కడ అమ్మవారికి విశేషమైన సేవాకాలం జరుపుతారు. నవదుర్గా పూజా విధానంలో చేస్తారు. అమ్మవారికి 9 దుర్గల రూపంలో రోజుకొక దుర్గా స్వరూపాన్ని వెలయిస్తారు. దుర్గలు 9 మంది వరుసగా ఉన్నారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, అట్లా వరుసగా చంద్రఘంట, కూష్మాండ లైన్గా ఉన్నాయి. అట్లా 6 వరుస ప్రకారం అమ్మవారికి మొట్టమొదటి రోజున శైలపుత్రి అవతారం వేస్తారు. అక్కడ పద్ధతి అది. ఈ శైలపుత్రి అమ్మవారి ఎక్కడి నుంచి వచ్చారు? ఈవిడ సతీదేవి, పరమేశ్వరుని భార్య, దక్షిణ కుమార్తె అయినటువంటి సతీదేవి. ఆమె యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచేసిన తర్వాత కాలంలో తారకాసుర సంహారం అని ఒక రాక్షసుడు వచ్చాడు, తారకాసురుడని. అతన్ని సంహరించడం కోసం శివపార్వతులు, అంటే శివుని యొక్క సంతానమే తారకాసురుని సంహరించగలదని ఒక ప్రథ వచ్చింది బయట. అతను అట్లాంటి వరాన్ని పొందాడు. పరమేశ్వరునికి సంతానం ఎట్లా కలుగుతుంది? సతీదేవి లేదు, ఆయన విరాగిగా ఉన్నాడు. కాబట్టి ఆదిశక్తి ఈ సతీదేవి యొక్క అంశని హిమవత్ పర్వతానికి పుత్రికగా జన్మింపజేసింది. అప్పుడు ఆవిడ పార్వతీదేవిగా హిమవత్ పర్వతానికి పుట్టింది. ఆ శైలుని యొక్క కుమార్తె శైలపుత్రి. శైల అంటే కొండ, శైలము యొక్క కుమార్తె శైలపుత్రి. మొట్టమొదట హిమాలయాలకి అంటే హిమవత్ పర్వతానికి మేనక అనే భార్య ఉంది. ఆమె యొక్క గర్భాన సతీదేవి యొక్క అంశని జన్మింపజేశారు పరమేశ్వరుని వివాహం చేసుకోవటం కోసం. ఆ పరమేశ్వరుని కోసమే పుట్టినటువంటి తల్లి మొట్టమొదట ఈవిడే శైలపుత్రి. ఆమె యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఇట్లా మన భ్రమరాంబాదేవి దేవాలయంలో, శ్రీశైలంలో శైలపుత్రి అవతారాన్ని వేస్తారనమాట. ఈవిడికి ప్రత్యేకంగా చక్కగా తెల్లని చీర అవి కడతారు. ఆ రోజు విశేషంగా ఏం చేస్తారు? నైవేద్యంగా కట్టె పొంగల్ని నివేదన చేస్తారు. అదే ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గాదేవిని తీసుకున్నాం అనుకో, కనకదుర్గాదేవిని మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. అవునండి. ఇది సాధారణంగా నియమం ఏంటంటే, బాలా త్రిపుర సుందరి మొదటి రోజు బాల కుమార్తె, చిన్నపిల్ల కదా అవతరించాలి మొట్టమొదటి. ఇప్పుడు శైలపుత్రి చిన్నపిల్లే. నవదుర్గల్లో మొదట ఆవిడ శైలపుత్రిక, చిన్న పాప కిందే లెక్క. ఆవిడ కన్య, చిన్నపిల్ల. అష్టవర్షాత్ భవేత్ కన్య అంటారు, 8 ఏళ్ల పిల్లేనమాట. ఇక్కడ మాత్రం ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించవలసిన అమ్మవారిని ఈ మొదటి రోజున ఇక్కడ స్వర్ణ కవచంతో అలంకరించి అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తి స్వరూపాన్ని చూపిస్తారు. కవచం ఎప్పుడు ధరిస్తారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అవును, అంతే కదా. స్వర్ణ కవచం అంటే ఇది బంగారు కవచం ధరించి అమ్మవారు అన్ని
సర్వశక్తి సమన్వితంగా ఉన్న ప్రచండ రూపాన్నే చూపిస్తారు. అయితే మనకి కనకదుర్గమ్మ ఏంటంటే ఆవిడ ప్రచండ రూపిగా కనపడదు. ఒక చిన్న మొలక నవ్వు చిన్న ఉంటుంది ముఖంలో, చిన్న నవ్వు. ఇవి ఏ సమయంలో చూడు, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళు అదే నవ్వు. భయం గొల్పే అమ్మవారు కాదు, దుర్గా అంటే భయపెట్టేది. కానీ ఆ దుర్గలో ఒక నవ్వు కనపడుతుంది అనమాట. నీకోసమే నేను ఈ రూపాన్ని ధరించాననే అభయం ఇస్తున్న లాంటి నవ్వు. ఆమెకి ఈ స్వర్ణ కవచాన్ని ధరింపచేస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గనే తొలి వేషంగా, తొలి అవతారంగా ఈ రోజున మొట్టమొదటి ఆ స్వరూపంలో చూపిస్తారనమాట. సాధారణంగా అందరూ పూజలు చేసుకునే మామూలు ప్రజలంతా కూడా మొదటి రోజు బాలా త్రిపుర సుందరిని, త్రిపుర సుందరి కాదు, బాలా త్రిపుర చిన్న పాప అనమాట. ఈ మొదటి రోజున బాలికలని అర్చించడం మన సాంప్రదాయం. బాలిక అంటే 2 నుంచి 9 సంవత్సరాల లోపల కన్యలని, ఎవరినైనా ఒక పిల్లని లేదా 9 మంది కన్యల్ని అయినా అర్చించవచ్చు. మొదటి రోజు ఒక కన్యకి బొట్టు, కాటిక, పసుపు అన్ని పెట్టి ఆమెని అమ్మవారి స్వరూపంగా భావించి బాలా స్వరూపంగా అమ్మవారిని భావించడం, ఆమెకి భోజనం పెట్టి తర్వాత వస్త్రాధికాలు ఇవ్వడం మన సాంప్రదాయం. పద్ధతి ప్రకారం అట్లా చేసుకోగలిగితే. అయితే మనకి విజయవాడలో స్వర్ణ కవచాలంకృత దుర్గని వేస్తారు కదా, అమ్మవారికి కూడా ఈ పూట ఈ కట్టె పొంగలి అవి నివేదన చేస్తారు. ఇక్కడ కూడా అదే పంథా ఉంది. మనం ఇళ్లల్లో చేసుకునే వాళ్ళైతే కనుక మొదటి రోజున కొద్దిగా పులగము, కట్టె పొంగలి, పాయసము ఇట్లా ఏదైనా సరే ఒక పదార్థాన్ని చేసుకుని అన్నంతో నివేదన చేసుకోవాలి. బాలికకి 2 ఏళ్ల లోపల పసిబిడ్డకి కాదు, ఆ బాల మనకి ఎట్లా ఉండాలంటే ఒక ముద్ద అన్నం పెడితే అది తీసి నోట్లో పెట్టుకునేంత పిల్ల కావాలి మనకి. అన్నం తీసిన అన్న, కింద పెట్టిన అన్నాన్ని నోట్లో పెట్టుకుంటే మనకి ఫలితం బాగుంటుంది అనిపిస్తుంది. పిల్ల అన్నం తిందనుకోండి, మనం ఏదో ఒక పాపకి తెచ్చి పూజ చేసాము, పాదాలకు పసుపు రాసాం, చక్కగా పారణ పెట్టాం, బొట్టు పెట్టాం, బుగ్గనో చుక్క పెట్టాం, చిన్న చిట్టి పిల్లకుంటే దానికి జల్లో 2 పువ్వులు పెట్టాం, సరదాగా బాగుంది, చక్కగా పూజ చేసుకుని మనకు సంతోషంగా ఉంటుంది. ఒక ముద్ద కూడా అన్నం పెట్టలేకపోతాం, మనకు సంతోషం తీరదు, మనసు తీరదు. అన్నం తినే రకం వయసు ఉన్న పిల్లని పెట్టుకోవాలి. మళ్ళీ ఈ ఏడాది పెరిగితే ఒక్కొక్క వయసు పాపకి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. ఈ బాల దగ్గర నుంచి 9 ఏళ్ళ దాకా, 9 నిండిన పిల్లలు పనికిరారు. 9వ సంవత్సరం వస్తే ఇంకా ఆపేస్తారనమాట. ఆ వయసు వరకు పైగా ఇది చేసుకునేటప్పుడు, ఈ బాల పూజ చేసేటప్పుడు కుల నియమం లేదు. బ్రాహ్మణ కన్య కావాలని, ఇంకో కన్య కావాలని నియమం లేదు. ఈవెన్ బ్రాహ్మణులకు కూడా ఉండదు. ఎవరినైనా సరే ఎవరికైనా సరే బాలకి నియమం లేదు. సువాసిని పూజకి మాత్రం కొంత నియమాలు ఉంటాయి, ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. సువాసిని పూజ అంటే విశేషంగా ఇట్లా పూజ చేయకపోయినా మన వాకిట్లోకి వచ్చిన ఏ ముత్తైదుకైనా సరే బొట్టు పెట్టి ఒక పండు ఫలం చేతిలో పెట్టండి. ఆమెని అమ్మవారిగా, లలితా పరమేశ్వరిగా భావించి నమస్కారం చేసుకోండి. వయసు నియమం కూడా లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దండం పెట్టకూడదు, ఆ నియమం కూడా ఈ రోజుల్లో ఉండదు. చిన్న పిల్లలకైనా అమ్మవారిగా భావించి మనం నమస్కారం చేసుకోవచ్చు. ఎట్లా నోవుల్లో చేస్తాం కదా, అట్లా ఈ 9 రోజులు ఇలా చేయొచ్చు. మొదటి రోజున మాత్రం బాలా స్వరూపమే మొట్టమొదటి పూజ. అక్కడ శైలపుత్రి, ఇక్కడ స్వర్ణ కవచాలంకృత దుర్గని వేస్తారు. అయితే మనం మామూలుగా చూడు, ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పుకుంటాం, అవునండి. మాఘ మాసంలో మాఘ పురాణం చెప్పుకుంటాం. తర్వాత మార్గశిరంలో ఏమో అప్పుడు కూడా మనం తిరుపావై లాంటివో భాగవత కథ చెప్పుకుంటాం. ఇప్పుడు మరి అమ్మవారి సాన్నిధ్యం ఉండే రోజులు కదా, అందుకని ఏం చేద్దామంటే మనం దేవి భాగవతం నుంచి రోజుకొక కథ చెప్పుకుందాం. తప్పకుండా అండి. అది ఈ అవతారంతో సంబంధమే ఉండక్కర్లేదు. భాగవత కథ, దేవి భాగవతంలో ఇచ్చే కథ. ఎవరి దగ్గరైనా దేవి భాగవతాలు ఉంటే చదువుకోవచ్చు ఈ 10 రోజులు. చాలా చోట్ల చండీ పారాయణం చేస్తారు, సప్తశతి పారాయణ చేస్తారు, రకరకాల లలితా శాస్త్రం చదువుకుంటారు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు. మనము ప్రేక్షకులకి అందించే కానుక ఏంటంటే ఈ దసరా 9 రోజులు రోజుకొక అమ్మవారి సాన్నిధ్యాన్ని తెలియజేసేటువంటి ఒక కథని చెప్తాం. తప్పకుండా రమ్మగారు. ఒకసారట సూత మహాముని ఆయన శిష్యులు అడిగారు. మనం ఇట్లా పురాణాలు అనగానే సూత మహాముని శిష్యులు వస్తారు అంతే. అమ్మవారి కథ భాగవతం అంటే ఏమిటి, దేవి భాగవతంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది కదా, అది అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారో అడిగారట. సూత మహాముని శిష్యులకు చెప్తున్నాడు. ఒకసారట అగస్త్య మహర్షి, లోపాముద్ర ఆయన భార్య, వీళ్ళిద్దరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. వెళ్తే పార్వతీ పరమేశ్వరుడు లేరు, కానీ కుమారస్వామి ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నారు. స్కందుడు అంటే 6 ముఖాలు కలిగిన వాడు, షణ్ముఖుడు కదా. అవును. 6 ముఖాలతోటి మహాప్రీతిగా మాట్లాడతారట ఆయన, ఎంత బాగుంటుందో వినడానికి. అయితే ఈ అగస్త్య మహర్షి, లోపాముద్ర ఆయన దగ్గర కూర్చుని, ఆయన అమ్మకి సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పు,
ఏదైనా మహత్తరమైన కథలు నీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ దేవి భాగవతం అత్యద్భుతమైన కథనం, భగవతిని గురించి చెప్పే కథలే భాగవతం అంటే. ఆహా. భగవతి కథే భాగవతం. దేవి భాగవతపు కథలు అమోఘమైన కథలు ఉన్నాయి. అమ్మవారి గొప్పతనాన్ని చెప్పుకునే కథలు అన్నీ కాదన్నాడు. ఎన్నో కథలు ఉన్నాయి అంటే మాకు ఒక కథ చెప్పమని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన ఒక కథ చెప్పాడట. ఈ చెప్పిన కథ ఏంటంటే, పూర్వం వైవస్వత మను వంశానికి చెందిన శ్రాద్ధదేవుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ. వీళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదట. కలగకపోతే బాగా వాళ్ళ గురువుగారిని అడిగితే ఆయన ఏమన్నారు, పుత్రకామేష్టి చేసుకోమన్నారు. ఆయన కుమారుడు కోసం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈ శ్రద్ధాదేవికి కుమార్తె కావాలని ఉంది. అయితే ఈ హోమం చేసే ఋత్విక్కి చెప్పింది పుత్రికా మంత్రం చదవమని. ఆయన పుత్రికా మంత్రం చదివాడు. తీరా అగ్నిహోత్రం నుంచి ఒక కుమార్తె జన్మించింది ఇలా దేవి పేరుతోటి. ఈయన నిర్ఘాంతపోయాడు, ఇదేమిటి నేను కొడుకు కావాలనుకుంటే కూతురు పుట్టింది అని. మళ్ళీ వశిష్ఠ మహర్షిని అడిగాడు, నాకు పుత్రుడు కావాలని కోరుకున్నాను, నన్ను పున్నామ నరక నుంచి రక్షిస్తాడని బాలిక జన్మించిందంటే అప్పుడు ఆయన నీ భార్య ఇలా కోరింది కాబట్టి ఇట్లా జరిగింది, మంత్రం సవరిస్తాను, మళ్ళీ హోమం చేయమన్నాడు. మళ్ళా హోమం చేసేసరికల్లా ఈ ఇలాగా జన్మించిన బాలిక సుద్యుమ్నుడనే కుమారుడిగా మారిపోయింది. మగపిల్లవాడిగా మారింది, స్త్రీగా పుట్టి పురుషుడిగా మారింది. హోమం యజ్ఞం వల్ల మారింది. సుద్యుమ్నుడని పేరు పెట్టుకున్నారు. సరే చాలా కాలం తల్లిదండ్రులతోటి ఉన్నాడు ఆయన. ఆయనకి వివాహం కూడా అయింది. వివాహం అయిన తర్వాత ఒకనాడు సుద్యుమ్నుడు తన పరివారంతో కలిసి వేటకెళ్ళాడు. వేటకెళ్ళేసరికి ఆ వేటలో ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయారు. సరే బాగా దాహం వేస్తుందని నీరు ఎక్కడుందో వెతుకుతూ ఒక వనంలోకి ప్రవేశించారు. అది కుమారవనం దాని పేరు. ఒకప్పుడట పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ ఏకాంతంగా సంచరించేవాళ్ళు. ఆ వనంలో ఎవ్వరూ లేకుండా ఉండేవాళ్ళు. ఎవ్వరూ లేకుండా భార్యాభర్తలే ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైనా ఉండుండొచ్చు. అయితే మహర్షులు కొంతమంది పరమేశ్వర దర్శన కాంక్షతోటి ఈ వనంలోకి ప్రవేశించారు. అది అయ్యవారు అమ్మవారు ఏకాంతంగా ఉండే వనం అని వాళ్ళకి తెలియలే. ఆయన అక్కడ ఉన్నాడని వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికల్లా పార్వతీదేవి పరమేశ్వరుని ఒళ్ళో ఉంది. ఆమె చాలా సిగ్గుపడింది, బాధపడిపోయింది. వీళ్ళు నేను ఏకాంతంగా ఉన్నప్పుడు చూశారండి. ఈ వెంటనే తెలుసుకున్న మునులు పారిపోయారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ చాలా ఫీల్ అయ్యి హర్ట్ అయింది. పరమేశ్వరుడు ఆమెను సముదాయించి, నువ్వు బాధపడకు, ఇది మన ఏకాంత వనం కదా, ఈ వనంలోకి ఏ పురుషుడు ప్రవేశించినా స్త్రీగా మారిపోతాడని చెప్పారు. మారిపోతాడు, నువ్వు ఇంకా బాధపడద్దని ఆవిడని ఓదార్చారు. ఆ వనంలోకి ఈ సుద్యుమ్నుడు తన పరివారంతో సహా ప్రవేశించాడు. మొత్తం పరివారం అంతా స్త్రీలుగా మారిపోయారు. గుర్రాలు ఆడగుర్రాలుగా మారిపోయినాయి. ఏం చేస్తారు, వాళ్ళు ఏమీ చేయలేపారు. పరివారం అంతా అడవుల్లో పడి తిరుగుతూ అలాగే తిరుగుతూ ఉండేవారు. అయితే ఈ సుద్యుమ్నుడు మొదట పుట్టక ఏమిటి ఇలాగా పుట్టాడు. ఈయన ఇలాదేవిగా మారిపోయాడు. ఇంక అక్కడే పడి తిరుగుతూ ఉన్నాడు. ఈ అడవిలో బుధుడు, చంద్రుడికి తారకి జన్మించినటువంటి బుధుడు, ఆయన ఒక గ్రహంగా మారాడు తర్వాత కాలంలో. ఆయన ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడే వచ్చాడు తపస్సుకి. మహాసౌందర్యవంతుడు చంద్రుడే సౌందర్యవంతుడు. ఆయన కుమారుడు తారాదేవి గొప్ప చాలా సౌందర్యవతి. ఆయన యొక్క కుమారుడు ఈయన మరీ అందగాడు. ఆ అందగాడు ఈయన ఈ ఇలాదేవిని చూసి మోహించాడు. ఆవిడ కూడా మరి ఆవిడకి ఇంక తెలిసిందేముంది, ఆయనతో పాటు గాంధర్వ విధిని వివాహం చేసుకుని ఆయనతో ఉండిపోయింది. తర్వాత చాలా కాలానికి ఆమెకు పురూరవుడని కుమారుడు కలిగాడు. ఈ పురూరవుడు కలిగేసరికి ఏమైంది, కొంతకాలం ఉన్న తర్వాత బుధుడు భార్యని కుమారుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొంతకాలం సంసారంలో ఉన్నాడు, తర్వాత తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈవిడకి జ్ఞానం ఉంది కొంత. క్రమంగా ఆవిడకి బాధ రావటం మొదలెట్టింది. ఏమిటి నా జీవితం, నా రాజ్యం లేదు, ఏమీ లేదు, ఈ పిల్లాడేమిటి, ఈ జీవితం ఏంటి, ఆయన వెళ్ళిపోవటం ఏంటి, నేను ఇక్కడ ఉండటమేమిటి అని ఈ దుఃఖంతో ఈ పిల్లాడిని వెంబడి పెట్టుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పాతిలాడింది. నా పూర్వ రూపాన్ని నాకు ఇప్పించు, పురుష రూపాన్ని, ఏదైనా చేయి నా కోసం అని. సరే ఈయనేమనుకున్నాడంటే, పురూరవుడు చక్రవర్తి లక్షణాలు ఉన్నాయి కుమారుడికి. ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో పుట్టిన పిల్లాడికి చక్రవర్తి ఎట్లా అవుతాడు? తండ్రి రాజు అయితే కుమారుడు చక్రవర్తి అవుతాడు. ఇప్పుడు తండ్రి ఏమో బుధుడు వెళ్ళిపోయాడు ఆకాశంలోకి, ఇక్కడ ఈ తల్లి ఉండిపోయింది. అందుకని ఏం చేశాడు ఈయన, పరమేశ్వరుడిని ప్రార్థించాడు. ప్రార్థిస్తే సరే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు, ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉండే అవకాశం ఇస్తాను,
పార్వతీదేవి శాపం ఆమె చాలా నొచ్చుకుంది ఆ పరిస్థితుల్లో. నేను దాన్ని మరల్చలేను, కొంత మటుకు ఇస్తా అవకాశం, ఎందుకంటే నువ్వు అడిగావు కాబట్టి. బ్రహ్మమానస పుత్రుడు వశిష్ఠుడు, అందుకని నువ్వు అడిగావు కాబట్టి ఇది ఇస్తానన్నాడు అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. ఇలాదేవి ఒప్పుకుంది దానికి. పిల్లాన్ని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయింది. ఒక నెల రాజుగా, ఒక నెల ఇలాగా ఉండటం మొదలుపెట్టారు. కానీ కొద్ది నెలలు గడిచేసరికి విరక్తి పుట్టిపోయింది ఆయనకి, ఆ సుద్యుమ్నుడికి విరక్తి పుట్టి మళ్ళీ వశిష్ఠుని పట్టుకున్నాడు. ఈ 2 జీవితాలు నేను మోయలేకపోతున్నాను, ఇంకేదైనా మార్గాన్ని సూచించమంటే అప్పుడు ఆయన పరమేశ్వరుని ప్రార్థిస్తే దేవి భాగవతాన్ని వినిపించు, దేవి భాగవత పారాయణ చేసిన అతను దగ్గర విన్నా కూడా ఇది పోతుంది, ఇతనికి పూర్తిగా పురుష రూపం వస్తుందని అమ్మవారు ఆజ్ఞిస్తే అప్పుడు ఈ సుద్యుమ్నుడనే మహారాజు వశిష్ఠ మహర్షి ద్వారా మొత్తం దేవి భాగవతాన్ని, దేవి సాన్నిధ్యం మొత్తాన్ని విన్నాడు. ఆ కథలన్నీ కూడా విని నవావరణంతో చాలా అత్యద్భుతంగా దేవి పూజ చేసి ఎందరో ఋత్విజుల్ని రావించి పెద్ద దేవీ యజ్ఞం చండీయాగాన్ని నిర్వహించి మహాద్భుతంగా దానాదులు నిర్వహించి అంత చేస్తే అప్పటికి ఆయనకి అమ్మవారి అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడు కూడా పూర్తిగా అనుగ్రహించలేకపోయాడు, కానీ దేవి భాగవత శ్రవణం వల్ల, దానికి సంబంధించిన యజ్ఞయాగాదులు, హోమము, తర్పణము, దానము చేయడం వల్ల అతనికి పూర్తిగా పురుష రూపం సంప్రాప్తించింది. తర్వాత ఈ నెల నెల ఆడామగగా మారేది ప్రక్రియ పోయి అతను పూర్తిగా పురుషుడయ్యాక ఆయనకి ఇంకా 3-4 సంతానం కలిగారు. పురూరవుణ్ణి చక్రవర్తిని చేసి ఆయన దీనికి వెళ్ళిపోయాడు అనమాట. మరి ఇప్పుడు పురూరవుడికి తల్లి అంటే ఎవరు రమ్మగారు? ఆయనే, తల్లి అయినా తండ్రి అయినా ఇంకా ఆయనే, అంతే కదా, అంతే, అదే కథ. ఆ తర్వాత ఇట్లా జరిగిందనమాట. దేవి భాగవతం అంత అత్యద్భుతమైనదని కుమారస్వామి మనకి అగస్త్యుడికి చెప్పాడని సూత మహాముని శిష్యులకు చెప్పారు. బాబా చెప్పేసరికి అగస్త్యుడికి చాలా సంతోషం, ఇంకా ఏమైనా చెప్పమని అడిగారు. ఇంకా అద్భుతమైన కథ ఇంకొకటి చెప్పారు. ఈ కథ మొదటి రోజు వింటున్నాం కదా, అత్యద్భుతమైన రెండో కథ కుమారస్వామి అగస్త్య మహర్షికి ఏం చెప్పారు రేపు విందాం మనం. తప్పకుండా అండి, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.